హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 90,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని వెంటనే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. నేను 10 days బ్యాక్ మన ఛానల్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీకు అందరికీ కూడా తెలిసిందే. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అందరికీ మరీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎన్టీపీసీ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, ఆంధ్ర, తెలంగాణ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో 13th February లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, కాబట్టి వీడియో చూసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇస్తున్నారు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు మంత్లీ స్టైఫెండ్ రూపంలో సమ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి. సో మీకు ఇక జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పేనే మనకి 40,000 ఉంటుంది. ఈవెన్ గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే మీకు 90,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు. మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ అనేవి వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే 1 year పాటు కూడా ఈ యొక్క ఎన్టీపీసీ సంస్థకి సంబంధించి ఏవైతే సబ్సిడరీస్ అలాగే జీవీ కంపెనీస్ ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాటిలలో మీకు ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇస్తారు. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా ఇవ్వడం అయితే జరిగింది. ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో ఉన్నాయి, అలాగే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, అలాగే మైనింగ్, ఈ విధంగా వేరియస్ డిసిప్లిన్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అంది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి చాలా రేర్గా మనకి ఒక సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే, మనము ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 27 years వరకే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 30, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్య
విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేదా టెక్నాలజీకి సంబంధించి కానీ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మినిమం 65% మార్కులతో పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం 55% మార్కులతో పాస్ అయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ విభాగాల్లో ఇక బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి అంటే ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్. ఇక్కడ మనకి డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రికల్లో ఏ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నీ కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు అని చెప్పాను కదా. సో మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, సో మనకి ఏదైతే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఏదైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుందో, సో మనకి ఏదైతే 2024లో జరిగినటువంటి గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, సో ఆ యొక్క స్కోర్ని బేస్ చేసుకుని మీకు అభ్యర్థుల్ని డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఇక గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఇక పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీకు పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక విద్యుత్ సంస్థకి సంబంధించి ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క వెబ్సైట్లోనే అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మీకు పైన రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, నెక్స్ట్ మీ కేటగిరీ, సో మీ క్యాస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి, సో ఏం జాబ్ చేస్తారో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, నెక్స్ట్ మదర్ ఆక్యుపేషన్, నేషనాలిటీ, తర్వాత స్టేట్, సో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి సో తెలంగాణ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ విధంగా మీరు మదర్ టంగ్ తెలుగు అని చెప్పేసి ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్లో. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేటప్పుడు ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎన్టీపీసీ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని ఒకవేళ మీరు చేస్తే ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత ఇది నో అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, సింగిల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ఇక్కడ లాగిన్ ఆర్ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఉంటాయో వాటితోటి మీరు ఇక్కడ లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇది మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క సంస్థకి సంబంధించి ఒక జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే అట్లీస్ట్ ఈ యొక్క సంస్థలో మేము 3 years వర్క్ చేస్తాము అని చెప్పేసి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు ఆ సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టిన తర్వాత 3 years వర్క్ చేయకపోతే మాత్రమే అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది, గమనించాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అన్నీ కూడా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి చూడండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.